ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి వార్ధాగా నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది పోర్ట్ బ్లేయర్ కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అండమాన్లో వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల తర్వాత ఏపీ కోస్తా తీరంలోనూ వర్షాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ఏపీలోని అన్ని నౌకాశ్రయాల్లో 1వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. శశాంక్ మోహన్, చెప్పండి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? భవ్య, ఇది విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1060 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 1150 కిలోమీటర్ల దూరంలో ఈ ఉదయానికి ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. దీని ప్రభావం ప్రస్తుతానికి అండమాన్ నికోబార్ దీవుల మీద ప్రధానంగా ఉంది. బహుశా 10వ తేదీ నాటికి ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి కొంత సమీపంగా వచ్చి ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. 11వ తేదీ నుంచి మాత్రం భారీ వర్షాలు ఈ ప్రాంతంలో పడవచ్చు అంటున్నారు. అయితే గతంలో వచ్చిన 2 తుఫాన్ల మాదిరిగా ఇది కూడా సముద్రంలోనే బలహీనపడి వాయుగుండంగా తీరం దాటుతుందా, లేక బలమైన తుఫానుగా మారి హుద్దుహుద్దులాగా విధ్వంసం సృష్టిస్తుందా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మామూలుగా అయితే ఈ నెలలో వచ్చే తుఫాన్లు ఏవైనా తమిళనాడు తీరంలోనే దాటుతూ ఉంటాయి. కానీ ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్ దిశగా వస్తోంది అన్నది ముందస్తుగా వారు వేస్తున్న అంచనా. ఈ అంచనా ఎంతవరకు కరెక్ట్ అవుతుందన్నో చూడాలి. ఒకవేళ గనక అదే కరెక్ట్ అయితే మాత్రం డిసెంబర్ లో తుఫాను రావటం బహుశా దశాబ్దాల కాలంలో ఆంధ్రప్రదేశ్ కి ఇదే మొదటిసారి అవుతుంది. 10వ తేదీ నుంచి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని చెప్తున్నారు. 10వ తేదీ కల్లా వెళ్లిన వారందరూ తిరిగి రావాలని చెప్తున్నారు. అలాగే అన్ని రేవు పట్టణాల్లోనూ 1వ నంబరు ప్రమాద సూచి ఎగరవేశారు. 1వ నంబరు అంటే సుదూర ప్రాంతంలో తుఫాను ఉంది, సముద్రం అల్లకల్లోలంగా ఉంది అన్న సూచన ఉంటుంది. కనుక నౌకాయానానికి కూడా ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం తుఫాను భూమి మీద ఉన్న వేడిని కూడా లాక్కుంటూ ఉంటుంది. దానివల్ల పగటి ఉష్ణోగ్రతల్లో, రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా కొంత పెరుగుదల ఉభయ రాష్ట్రాల్లో కనిపిస్తోంది. మామూలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొంత అధికంగా కనిపిస్తున్నాయి. విశాఖలో అయితే ఇప్పటికిప్పుడు మామూలుగానే ఉంది పరిస్థితి, ఎండగా ఉంది. బహుశా 10వ తేదీ రాత్రి నుంచి దీని ప్రభావం తీరానికి రావచ్చు అంటున్నారు దివ్య. Thank you for the details, Shashank Mohan.